పద. నన్ను క్షమించమ్మా. నువ్వు ఎన్ని చెప్పినా, ఇది ఎంత తపస్సు చేసినా నా ఇంటి కోడలైపోదు, దీని స్థాయి మారిపోదు. ఏయ్, అవకాశం దొరికింది కదా అని అనవసరపు జోక్యాలు చేయకు. మైండ్ ఇట్. రామృతుల, చూసావా మృదుల, విధి ఎంత విచిత్రమైందో. ఎవరికీ తెలియకుండా ఇదే గదిలో కొద్ది రోజులున్నాం. ఇక్కడి నుంచే మీ నాన్న చెప్పిన పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయాం. కానీ చివరికి మన పెళ్లి జరిగింది. కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఇక్కడికే వచ్చాం. ఇంకా కన్నీళ్ళేంటి మృదుల? పెళ్లి చేసుకుని అత్తారింట్లోకి అడుగు పెట్టాక ఆడపిల్ల కళ్ళల్లోంచి కన్నీరు వచ్చిందంటే అర్థమేంటో తెలుసా? ఆ భర్త భార్యని బాగా చూసుకోవట్లేదని. ఇంత బాధ్యతగా నేను ఇక్కడికి తీసుకొచ్చింది నీ కళ్ళల్లో నీళ్లు చూడ్డానికా? ఇంకెప్పుడు నీ కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాకూడదు. తలంతా బాగా తడిసిపోయింది, తుడుచుకో. మన పెళ్ళైంది కదా, నీకు భర్తలా ఉంటానన్నాను కదా అని చనువు తీసుకుని నీకు దగ్గరవ్వాలని చూస్తున్నానని మాత్రం అనుకోకు మృదుల. నా లిమిట్స్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇన్నాళ్ళు ఒక మంచి స్నేహితుడిలా ఉన్న నేను ఇప్పుడు ఒక భర్తలా ఉంటాను. బాధ్యతల్లో మాత్రమే తేడా, హద్దుల్లో మాత్రం కాదు. ఆ పాటల్ని ఇష్టపడి నా మనసులో ఒకరికి చోటిచ్చానని నీకు తెలిసినట్టే నీ మనసులో నేను లేనన్న సంగతి కూడా నాకు తెలుసు మృదుల. నీ మెళ్ళో తాళి కట్టాను కదా అని నీ మనసు మీద, నీ శరీరం మీద హక్కు ఉంటుందని ఎలా అనుకుంటావు? నా మనసులో ఉన్నది మాత్రం మీరే మాధు గారు. నేను రాసిన ప్రతి పాట మీకోసమే. నా మనసు, శరీరం, నా ఊపిరి మీద కూడా హక్కు మీదే. కానీ మీకు ఆ హక్కుందని చెప్పే అర్హత నాకు లేదు. నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది మృదుల. అమ్మ మనసు కరిగి నిన్ను కోడలిగా ఈ ఇంటికి తీసుకురాగలిగాను. కానీ అది సంతృప్తిగా ఎప్పుడు మారుతుందో తెలుసా? అమ్మా, నువ్వు తన కోడలు అని గర్వంగా చెప్పినప్పుడు. వస్తుంది మృదుల, ఆ రోజు తప్పకుండా వస్తుంది. చీర బాగా తడిసిపోయింది,
వెళ్ళి చీర మార్చుకో. చెప్పండి అమ్మగారు. ఏంటి అక్కడ పరిస్థితి? ఏముంది అమ్మగారు, లోపలికి వచ్చేసారు. దొంగ మొహంది ఎంత తొందరగా ఇంట్లోకి వస్తుందనుకోలేదు. ఈ వర్షం కూడా ఇప్పుడే పడాలా? అయినా అంత ఈజీగా పెద్దమ్మ ఎలా కరిగిపోయింది? సరే, పరిస్థితులు దానికి అనుకూలిస్తే వాటిని ఎలా రివర్స్ చేయాలో నాకు బాగా తెలుసు. తెల్లారేసరికి పెద్దమ్మ దాన్ని చెంప పగలగొట్టే ప్లాన్ ఒకటి చెప్తాను. చెప్పారు కదా అమ్మగారు, ఇక నేను చూసుకుంటాను. మధుగారు, మీరేంటి కింద పడుకుంటున్నారు? నువ్వు పైన పడుకో మృదుల. లేదు మధుగారు, మీరు కింద పడుకోవడం ఏంటి? పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను. నిన్ను బాగా చూసుకుంటానని తీసుకొచ్చి నేల మీద పడుకోబెట్టమంటావా? అందుకని మీరు కింద పడుకొని ఇబ్బంది పడతారా? ఇప్పటివరకు పడ్డ ఇబ్బందులు చాలు. నాకు అలవాటే కింద పడుకోవడం. చెప్పేది వినండి. ఇబ్బంది కాదు మృదుల, ఇది నా బాధ్యత. నువ్వు నేల మీద పడుకోవడం చూస్తూ నేను ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇంత కష్టపెడుతున్నానేంటన్న బాధతో పడుకోమంటావా? నిద్ర పట్టదు మృదుల. నేను కిందే పడుకున్నా నిన్ను బాగా చూసుకుంటున్నాను అన్న సంతృప్తి ఉంటుంది చూసావా? అది చాలు ప్రశాంతంగా పడుకోవడానికి. అర్థం చేసుకో. అది కాదు మధుగారు. ఇంకేం మాట్లాడదు మృదుల. బాధ్యత తీసుకున్న తల ఎప్పుడు కిందే ఉంటుంది. ఆ తల మీదే బాధ్యతలన్నీ. నిన్ను ఉంచాల్సింది ఇక్కడే. బాగా తడిసిపోయావు, అలసిపోయావు కూడా. వెళ్ళి పడుకో మృదుల. ప్లీజ్ మృదుల. ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోరు కదా? ఏంటో చెప్పు. అది ఏం లేదు. కొత్తగా పెళ్లి చేసుకుని జంటగా మొదటిసారి ఇంటికొచ్చాక దిష్టి తీయాలంటారు. తీయమంటారా? తరుణన నిశ్చితార్థంలో అమ్మ చెప్పింది. సరే మృదుల. ఊదండి. దిష్టి మొత్తం పోయిందా మృదుల? కంటికి రెప్పలా
కంటి పాపలా చూసుకుంటాను. ఒక్క కన్నీటి చుక్క కూడా రాకూడదు. నువ్వు ప్రశాంతంగా పడుకో. ఇదిగోనమ్మా, నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య, నీ కోడలు. కాఫీ తీసుకొచ్చి మధు గారిని లేపుతాను. ఓకే దెన్. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, ఏంటి? 10 ఇళ్లలో పనిచేసా గాని ఈ ఇడ్డోరం ఎక్కడా చూడలేదమ్మా. మధుబాబు గారిని కింద పడుకోబెట్టి ఆవిడేమో దొరసంలా కాలు మీద కాలేసుకుని మంచం మీద పడుకుంది అమ్మగారు. కట్టమో నట్టమో పెళ్ళం కింద పడుకుని మొగుని మంచం మీద పడుకోబెట్టాలి గాని ఇది ఎక్కడ ఇడ్డోరం అమ్మా. మీ పెద్దింటి విషయాలు మాట్లాడకూడదు అమ్మగారు, కానీ మధుబాబు గారిని అలా చూసి తట్టుకోలేక చెప్పేశానమ్మా. ఎక్కడుంది అది? మృదుల, నా కొడుకుని కింద పడుకోబెట్టి నువ్వు మంచం మీద పడుకుంటావా? నా కొడుకుని బాధ పెట్టడం ఇష్టం లేక నిన్నింట్లోకి రానిస్తే ఇంటి కోడళ్ళైపోయాననుకున్నావా? చంపేస్తానేమనుకున్నావు? ఇంట్లో అడుగు పెట్టగానే మహారాణినైపోయాననుకున్నావా? నా కొడుకునే తక్కువగా చూస్తున్నావు. నీ జీవితం 3 రోజుల ముచ్చటే. ఎప్పటికైనా నీ చోటు ఇంటి బయటే. ఆగో! ఎవరు తప్పు చేస్తే వాళ్లే సరిదిద్దుకోవాలి. కింద పడేసింది ఇది, దీనికే ఇవ్వు, తుడుస్తుంది. ఏయ్, చూస్తావేంటే? తొడో.
మృదులా, బ్రాహ్మణి గారు, రండి సరళ గారు. రేపు మా అమ్మాయికి నిశ్చితార్థం అండి. మీ ఇంట్లో అందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం సరళ గారు. అవును, ఈ అమ్మాయి ఎవరు? పనమ్మాయా? కరెక్ట్గా చెప్పారు సరళ గారు. డబ్బులు ఇచ్చేస్తాను, వస్తావు కదా? పంపిస్తాను సరళ గారు. వస్తుందిలేండి. థ్యాంక్స్ బ్రాహ్మణి గారు. తనయ్య, నువ్వు కూడా రమ్మా. ఆంటీ ఒక నిమిషం. అందరికీ బొట్టు పెట్టి పిలిచారా? మరి ఈమెను పిలవరా? పనమ్మాయికి బొట్టు పెట్టి పిలవడం ఏంటి మధు? ఇంట్లో పని చేసినంత మాత్రాన పనివాళ్ళు అనుకుంటే అందరం పనివాళ్ళమే ఆంటీ. మాతో పాటు తను కూడా వస్తుంది ఆంటీ. మీ ఇంట్లో మరీ అంత పని ఎక్కువైతే తనతో పాటు మేము కూడా సాయం చేస్తాం. తను మా ఇంటి మనిషే. మధు 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 మధు